ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపించండి. నాతో పాటుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నాడు. మా ఇద్దరి గుర్తు సైకిల్ గుర్తు మీద ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీరు ఆలోచించండి. తెలుగుదేశం హయాంలో తప్ప నిన్నటి రోజున ప్రతాపపురం 18వ తేదీ నామినేషన్ వేశాడు. ఈ కావలి నియోజకవర్గంలో 2014లో ఎలక్షన్లో దొంగ సరుకు, దొంగ లిక్కర్, అంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధమైన లిక్కర్ ఇంకొకటి స్పిరిట్ తెచ్చి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకోవడానికి తెచ్చి పంచితే 4-5 చనిపోతే ఒకేసారి 4-5 గ్రామాల్లో వాళ్ళు చనిపోయారు. అది పోస్ట్ మార్టం చేస్తే వాళ్ళ పొట్టలో ఉన్నది స్పిరిట్ అని, ఆ స్పిరిట్ తాగినందులో చచ్చిపోయారని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంటు మన 10 సంవత్సరాలు ఆదర్శంగా గెలిపించుకున్న మన ఎమ్మెల్యే గారి మీద 420 అంటే చీటర్ అంటే మోసగాడు అని 6 కేసులు పెట్టాడు. నేను చెప్పడంలే, నిన్న ఎలక్షన్ అఫిడవిట్లో ఆయనే రాసుకున్నాడు. అయ్యా నా మీద 6 కేసులు ఉన్నాయి, ఏంటంటే ఈ దొంగ సరుకు అమ్మినానని చెప్పి నా దగ్గర కేసులు ఉన్నాయని చెప్పాడు. నేను నామినేషన్ కూడా వేసా. నా మీద నా జీవితంలో ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు అయిపోతున్నారు, ఒక్క కేసు ఉండదు. విజయసాయి రెడ్డి వేస్తాడు 27 కేసులు 30 కేసులు ఉంటాయి. అంతా ఒకవైపు చేరారు, సాధువులు మేమిద్దరం ఇటువైపు చేరాం. అది చంద్రబాబు నాయుడికి ఎన్నిక. నాయకత్వం ఉండేటువంటి మమ్మల్ని పెట్టాడు దొంగ